కూటమి ప్రభుత్వం ఏపీలో సుపరిపాలన అందిస్తోందన్నారు మాజీ కేంద్ర మంత్రి బనపాక లక్ష్మి. తిరుపతిలో ఈ నెల 12వ తేదీన కూటమి పాలన పూర్తయి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో తిరుపతిలో సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను ఈ రోజు పరిశీలించిన తరువాత మాజీ కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ఏపీలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. దీన్ని మేము ఒక బహిరంగ సభ ద్వారా ప్రజలను కలుసుకునే విధంగా, బెనిఫిషరీస్ని కలుసుకునే విధంగా రేపు 12వ తారీఖున రాష్ట్ర స్థాయిలో మీటింగ్ని చంద్రగిరి నియోజకవర్గంలో పెట్టాలని చెప్పని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా దీనికి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అలాగే మా యువ నాయకులు నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు, వీరే కాకుండా కేంద్ర మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ క్యాడర్లో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు, 3 పార్టీల పార్టీ శ్రేణులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పడం